నమస్తే, భాను టాక్స్ కి స్వాగతం. ప్రపంచ దేశాలకి బిచ్చగాలను ఎగుమతి చేసే పాకిస్తాన్ కాశ్మీర్ పై మరో కొత్త కుట్రకు తెరలేపింది. ప్రతి సంవత్సరం లాగానే ఫిబ్రవరి 5వ తేదీని కాశ్మీర్ సాలిడారిటీ డేగా, అంటే పాకిస్తాన్ ద్వారా కాశ్మీర్కి ఏదో గొప్ప ప్రయోజనం చేకూర్చిన రోజుగా అభివర్ణిస్తూ కొన్ని కార్యక్రమాలు చేయడం పాకిస్తాన్కి అలవాటు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 5వ తేదీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించింది. ఆ కార్యక్రమాల్లో పాలస్తీనాకి చెందిన తీవ్రవాద సంస్థ అయిన హమాస్కి చెందిన కొంతమంది ప్రతినిధుల్ని ఆహ్వానించి పాకిస్తాన్ ప్రేరేపిత లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థల నాయకులతో హమాస్ నాయకులను వరుసన కూర్చోబెట్టి కార్యక్రమాలు నిర్వహించింది. అదే రోజు పలు చోట్ల ర్యాలీలు కూడా హమాస్ నాయకులు పాల్గొన్నట్టు సమాచారం వస్తుంది. అంటే పాలస్తీనాకు చెందిన తీవ్రవాద సంస్థ అయిన హమాస్ నాయకుల్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్కు తీసుకువచ్చి పాకిస్తాన్ తద్వారా ఇస్లామిక్ ప్రపంచంలో తాను ఏదో కాశ్మీర్ ముస్లింల కోసం పోరాటం చేస్తున్నట్టుగా నటిస్తూ తద్వారా కొన్ని డాలర్లు బిచ్చం ఎత్తుకోవడానికి ఈ ప్రయత్నం చేయడం ఇక్కడ గమనించాలి. కానీ ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో కాలమే నిర్ణయిస్తుంది. పాకిస్తాన్ ఇలాంటి ఎత్తులు గతంలో కూడా ఎన్నో వేసింది. కానీ పాకిస్తాన్ వేసిన ఎత్తులన్నిటికీ ఇస్లామిక్ దేశాలు పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు హమాస్ అనే ఒక కొత్త నాటకాన్ని, హమాస్తో కలిసి కాశ్మీర్ కోసం పోరాటం అనే కొత్త నాటకాన్ని పాకిస్తాన్ తెరలేపింది. దీంట్లో ఎంతవరకు పాకిస్తాన్ విజయం సాధిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.